తినే ఆహారం కూడా మనం వృధా చేయకూడదు. పత్రి గారి దగ్గర నేను నేర్చుకున్నది ఇది కూడాను. ఎంచేతంటే ఆయన చాలా తక్కువ పెట్టించుకుంటారు. కావాలంటే మళ్ళా పెట్టించుకుంటారు. కావాలంటే మళ్ళా పెట్టించుకుంటారు. అంతేగాని ఎక్కువ పెట్టించుకోరు. మనకి సహజంగా చూస్తే ఈ భోజనాల్లో కానీ, ఇంకా కానీ ఎక్కడైనా వాళ్ళకిష్టమైన పదార్థం ఉంటే చాలు, అవసరానికి మించి ఎక్కువ పెట్టించుకుంటారు. ఆశ తినేద్దామని. కొంత తిన్నాక తెలుస్తుంది ఇంకా తినలేమేమో అని. కష్టమే తింటాడక్కడికి. నిజంగా మొదట్లో తినేది దాని యొక్క మాధుర్యం అంతా అనుభవిస్తాడు. తర్వాత తినేది ఇంక పడేయడం ఇష్టం లేక, ఆ ఇష్టమైన దాన్ని పడేయలేక కష్టం మీద తింటాడు. ఇంక అదేమీ ఇష్టమైన లెక్క. దాని మాధుర్యం ఏముంటుంది ఆడికి? ఎంతవరకైతే ఇష్టంగా తినగలుగుతాడో అదే తిన్నట్టు. మిగతాది తిన్నట్టు కాదు. ఇంక లేకపోతే పడేస్తాడు. ఇలా భోజనాలు అయి చూస్తే ఎంతెంత వృధా చేస్తున్నారో ఇయన్నీ మనకి కనపడుతూనే ఉన్నాయి. అంచేత ఏంటంటే ఇయన్నీ తెలుసుకోవాలి మనం. అంతేకాదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మరి చాలామంది పత్రి గారంటే ఆ గౌరవం, అభిమానంతో పూర్వం నుంచి ఉన్న అలవాటు. ఇంకా ఏయించుకోండి, ఇంకా ఏయించుకోండి అంటారు. బలవంతంగా పెడతారు. గట్టిగా తిడతారు. బుద్ధుందా లేదా నీకు? ఇంకా పెట్టుకో, ఇంకో పెట్టుకో అంటావు. అది తినేవాడికి తెలుస్తుందా ఎంత ఎంత కావాలో? నీకు తెలుస్తుందా అంటారు. వాడిని ఇబ్బంది ఎందుకు పెడతావు? అది ప్రేమని నువ్వు అనుకుంటున్నావు గానీ, ఆడిని ఇబ్బంది పెడుతున్నావు. నువ్వేసేస్తావు, ఆడు కష్టపడి తింటాడు. ఆ బాధ ఎందుకొచ్చింది? నీ వల్లే కదా! ఆ పాపాన్ని నువ్వెందుకు తీసుకుంటావు? మూట కడతావు. ఆవిడేదో ప్రేమతో పెడుతున్నాను, అది పుణ్యం అనుకుంటుంది. వాడిని హింస పెట్టి పెట్టేది పాపం అవుతుంది గానీ పుణ్యం అవ్వదు. ఈ విషయాలు చాలా మందికి అర్థం కావు. అంచేత వృధా చేయొద్దు.